హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం జనరల్ అవేర్నెస్లో భాగంగా ఈ రోజు అయితే కెమిస్ట్రీ సెక్షన్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుందండి. సో దీంట్లో 50 బిట్స్ అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ దీనికంటే ముందుగా మన ఛానల్లో 98% ఆఫ్ ద వ్యూవర్స్ ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వీడియోస్ అనేవి, సో 98% వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ అలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అది ఎక్కువ మెంబర్స్కి ఎవరికైతే ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఈ వీడియోస్ అనేవి యూస్ఫుల్ అవుతాయో అవి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీ సబ్స్క్రిప్షన్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి. మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. మేము వీడియోస్ చేస్తున్నాం కదా, సో మాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. సో ఇంకా బెస్ట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. సో ప్లీజ్ డూ దట్ అండి. సో ఓకే, లెట్స్ బిగిన్ విత్ అవర్ వీడియో ఫర్ కెమిస్ట్రీ. Okay, now let's get into the video andi. So first question from chemistry. So beryllium sulfate is less soluble in water due to. So మనకి బెరిలియం సల్ఫేట్ అనేది వాటర్లో సాల్యుబుల్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట, తక్కువగా సాల్యుబుల్ అవుతుంది, లెస్ సాల్యుబుల్ అనమాట, అంటే అంత త్వరగా కరగదనమాట బేరియం సల్ఫేట్ అనేది. ఎందువల్ల, రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. సో రీజన్ ఏంటి అంటే మనకి అది హై ఇన్ఫ్లేమబుల్ ఎనర్జీ అనేది దానికి ఉంటుంది కాబట్టి సో మనకి ఆ బేరియం సల్ఫేట్ అనేది లెస్ సాల్యుబుల్గా ఉంటుంది అనమాట వాటర్లో. సో ఫస్ట్ దానికి ఆన్సర్ అనేది 1 అవుతుంది. సో నెక్స్ట్ అండి సెకండ్ వన్, what is the name of that system which uses radioactivity to decide the period of materials of prehistoric period అనమాట. సో మనకి యాక్చువల్గా మనకి తవ్వకాలు అవన్నీ చేసి ఆ పర్టికులర్ వాటి మీద మనకి రీసెర్చ్ అనేది చేస్తుంటారు కదండి. సో అవి ఏ కాలం నాటివి అని చెప్పి మనకు తెలియడానికి ఏం ప్రాసెస్ యూస్ చేస్తారని అడుగుతున్నారు. సో మనకి యూస్ చేసే ప్రాసెస్ వచ్చి కార్బన్ డేటింగ్ అనేది యూస్ చేయడం జరుగుతుందండి. సో కార్బన్ డేటింగ్, ఆ పర్టికులర్ కార్బన్ ఐటమ్స్ని ఆ పర్టికులర్ డేటింగ్ అనే ప్రాసెస్ చేయడం వల్ల, కార్బన్ డేటింగ్ అనే ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఆ పర్టికులర్ మెటీరియల్ అనేది ఎప్పటి కాలంది అని చెప్పి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ సిస్టమ్ని ఏమంటామంటే కార్బన్ డేటింగ్ అంటాం. సో సెకండ్ దానికి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి థర్డ్ వన్, సిమెంట్ ఈజ్ మేడ్ హార్డ్ విత్. సో మనకి సిమెంట్, నార్మల్గా సిమెంట్ ఉంటుంది కదండి, సో అది దేంతో హార్డ్గా చేయడానికి ఛాన్స్ అవుతుంది, అది గట్టిగా చేయడానికి దేంతో చేస్తారు అంటే హైడ్రేషన్ అండ్ డిసోసియేషన్ ఆఫ్ వాటర్ అనమాట. సో హైడ్రేషన్ చేసి డిసోసియేషన్ చేస్తే మనకి ఆ సిమెంట్ అనేది గట్టిపడుతుంది. సో మనకి థర్డ్ దానికి ఆన్సర్ అనేది 2 అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి ఫోర్త్ వన్, వాట్ హ్యాపన్స్ వెన్ ఎ కెమికల్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్. సో మనకి ఒక పర్టికులర్గా కెమికల్ బాండ్ అనేది ఫామ్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే సో మనకి ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో అవి రెండు ఒక పర్టికులర్ బాండ్ అనేది, కెమికల్ బాండ్ అనేది ఒక పర్టికులర్ ఆటమ్స్ మధ్య మనకి బాండ్ అనేది ఫామ్ అయితే ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవుతుంది. అదే రివర్స్ కేసులో మనకి ఒక బాండ్ అనేది బ్రేక్ అయితే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అడిగింది క్వశ్చన్, కెమికల్ బాండ్ ఎలా ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అన్నారు కాబట్టి ఎనర్జీ అనేది అబ్జర్వ్ అవడం జరుగుతుంది అనమాట. సో ఫోర్త్ దానికి 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అంటే ఫిఫ్త్ వన్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ కార్బోహైడ్రేట్. సో మనకి కింది వాటిలో కార్బోహైడ్రేట్ ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ చూద్దామండి. సో మనకి నైలాన్ ఒకటి, సెకండ్ వన్ కేన్ షుగర్, థర్డ్ది టర్పెంటైన్ అండ్ ఫోర్త్ది హైడ్రోజన్ పెరాక్సైడ్ అనమాట. సో మనకి ఈ 4గుట్లో ఏది కార్బోహైడ్రేట్ అడుగుతున్నారు. సో మనకి కేన్ షుగర్ అనేది కార్బోహైడ్రేట్ కింద వస్తుందండి. సో కేన్ షుగర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి సిక్స్త్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ మ్యాక్సిమం ఐరన్ ఓర్ ఈజ్ ఫౌండ్. సో మనకి ఈ 4 స్టేట్స్లో ఐరన్ కాంపోనెంట్స్ ఇచ్చారు. సో మ్యాక్సిమం దేంట్లో ఐరన్ ఓర్ అనేది ఎక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం ఐరన్ కోర్ దేంట్లో ఉంటుంది ఈ కాంపోనెంట్స్లో, ఈ పర్టికులర్ 4 స్టేట్స్లో అడుగుతున్నారండి. సో మనకి దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే Fe2O3లో మనకి ఐరన్ ఓర్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ 4 కాంపోనెంట్స్లో మనకి Fe2O3లో మనకి ఐరన్ ఓర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి 6th దానికి ఆన్సర్ అనేది 2 అవుతుంది. సో నెక్స్ట్ అండి సెవెంత్ వన్, ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఆర్ నాట్ ద సేమ్. సో మనకి ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నాట్ ద సేమ్ ఇన్ అన్ ఆటమ్. ఒక ఆటంలో 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 4 క్వాంటమ్ నెంబర్స్ అనేది సేమ్గా ఉండదు అని ఈ లా ఎవరు మనకి చెప్పారు అంటే మనకి ఆప్షన్స్ చూద్దామండి. హున్స్ లా. సో నెక్స్ట్ వన్ వచ్చి ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఆఫ్ పౌలీ, థర్డ్ వన్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హైసెన్బర్గ్ అండ్ ఫోర్త్ వన్ అవోగాడ్రోస్ లా అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకి పర్టికులర్ ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ ఆర్ నాట్ ద సేమ్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది మనకి ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఆఫ్ పాలీ ప్రిన్సిపల్ నుంచి మనకి ఈ స్టేట్మెంట్ అనేది రావడం జరిగిందండి. సో సెవెంత్ దానికి ఆన్సర్ అనేది 2 అవుతుంది. సో నెక్స్ట్ అండి కమర్షియల్ నైట్రిక్ యాసిడ్ ఈస్ కలర్డ్ బికాస్ ఇట్ కంటైన్స్ డిసాల్వ్డ్. సో మనకి కమర్షియల్ నైట్రిక్ యాసిడ్
సో కలర్డ్గా ఉంటుంది. బికాస్ ఎందువల్ల అంటే అది ఏది డిజాల్వ్డ్ స్టేట్లో ఏముంటుంది దాంట్లో అని అడుగుతున్నారండి. సో మనకి దాంట్లో ఏముంటుంది అంటే నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల మనకి నైట్రిక్ యాసిడ్ అనేది కలర్డ్గా కనిపించడం జరుగుతుంది. బికాస్ ఇట్ కంటైన్స్ డిజాల్వ్డ్ నైట్రోజన్ డయాక్సైడ్. సో 8th దానికి 3rd అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి 9th వన్, ఫెర్టిలైజర్ హ్యావింగ్ హై నైట్రోజన్ కంటెంట్ ఈస్. సో ఈ 4 కింది వాటిలో ఏ ఫెర్టిలైజర్కి హై నైట్రోజన్ కంటెంట్ ఉంది అని అడుగుతున్నారండి. సో మనకి దేంట్లో ఆప్షన్ చూద్దాం. యూరియా, అమోనియం సల్ఫేట్, అమోనియం నైట్రేట్, కాల్షియం సిట్రేట్. సో మనకి నైట్రోజన్ అడిగారు కాబట్టి మనకి అమోనియం నైట్రేట్లో మనకి నైట్రోజన్ అనేది కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అమోనియం నైట్రేట్లో. సో మనకి 9th దానికి ఆన్సర్ అనేది 3 అవుతుంది. సో నెక్స్ట్ అండి 10th వన్, where does the oxygen that keeps us alive come from? సో మనకి ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఏదైతే అదే పీల్చుకొని మనం బతుకుతుంటాం కదండి. సో ఆ ఆక్సిజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అడుగుతున్నారు. సో మోస్ట్లో మనకి వాటర్ నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి మోస్ట్ అప్రోప్రియేట్ అంటే మనం ఇక్కడ వాటర్ అని చెప్పి మార్క్ చేసుకుంటాం. అంటే ఎక్కువ మనకి వాటర్ రిసోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో మనకి వాటర్ నుంచి ఆక్సిజన్ అనేది వస్తుంది అనమాట. సో మనకి where does the oxygen that keeps us alive come from? సో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి రిలీజ్ అయిపోతుంది కదా. సో మనకి వాటర్ అనేది మెయిన్గా ఆక్సిజన్ అనేది వాటర్ నుంచి వస్తుంది. సో 10th దానికి ఆన్సర్ అనేది 4 అవుతుంది. సో నెక్స్ట్ అండి 11th వన్, ద గ్యాస్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపనింగ్ ఆఫ్ గ్రీన్ ఫ్రూట్. ఒక పర్టికులర్ గ్రీన్ ఫ్రూట్ని ఆర్టిఫిషియల్ రైపనింగ్ ప్రాసెస్లో యూజ్ చేసేటువంటి గ్యాస్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మనకి నార్మల్గా రీసెంట్ డేస్లో మనకి ఒక ఫ్రూట్ని గ్రీన్ కలర్లో ఆల్రెడీ అది రైపన్ కాదండి, రా ఫ్రూట్ని తీసుకొని అది కలర్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్లో దాన్ని మగ్గినట్టుగా చూపిస్తున్నారు అనమాట. ఆ గ్యాస్ అనేది పాస్ చేయడం వల్ల అది రైపనింగ్ ప్యూర్ అంటే కంప్లీట్ రైపన్ అయిపోయిన ఫ్రూట్ లాగా మనకి కనిపిస్తుంది అనమాట. అలాంటి వాటిని తిరిగి మనకి క్యాన్సర్స్ అలాంటివి వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. సో ఏ గ్యాస్ని యూజ్ చేసి ఇలా ఆర్టిఫిషియల్ రైపనింగ్ అనేది జరుగుతుంది అని అడుగుతున్నారు. సో మనకి ఎథిలీన్ అనే గ్యాస్ని యూజ్ చేసి మనకి రైపనింగ్ అనే కాన్సెప్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపనింగ్ అనేది జరుగుతుంది. సో మనకి 11th దానికి 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి, the 3 elements most needed in common fertilizers are. సో మనకి కామన్ ఫెర్టిలైజర్స్లో మనకి మోస్ట్గా యూస్ అయ్యేటువంటి 3 ఎలిమెంట్స్ ఏంటి కింది వాటిల్లో అని అడుగుతున్నారండి. సో మనకి కామన్గా యూస్ అయ్యే ఫెర్టిలైజర్స్ వచ్చి మనకి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ బిట్. నైట్రోజన్, పొటాషియం అండ్ ప్రాస్పరస్ అనేవి మోస్ట్ కామన్ ఫెర్టిలైజర్ ఎలిమెంట్స్ అనమాట. నైట్రోజన్, పొటాషియం అండ్ ప్రాస్పరస్ మనకి. సో ఈ ఫెర్టిలైజర్స్లో ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్స్ అనమాట. సో 12th దానికి 2nd అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 13th వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ పొల్యూట్స్ ద ఎయిర్ ఆఫ్ ఏ సిటీ హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ పొల్యూట్స్ ద ఎయిర్ ఆఫ్ ఏ సిటీ. సో ఏ మెటల్స్ అనేది పొల్యూట్ చేస్తుంది సిటీ యొక్క ఎయిర్ని, హ్యావింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏ పర్టికులర్ మెటల్ అనేది మన ఏరియా ఆఫ్ సిటీ యొక్క ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది అని అడుగుతున్నారండి. సో ఏ మెటల్ అంటే మనకి లెడ్ అనే మెటల్ మనకి ఎయిర్ పొల్యూట్ అవ్వడానికి ఆటోమొబైల్స్ నుంచి రిలీజ్ అవుతుంది కదా. సో ఆ లెడ్ అనే దానివల్ల మనకి ఎక్కువగా సిటీ అనేది పొల్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆన్సర్ అనేది 13th 3 అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి 14, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో బేకింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ వచ్చి సోడియం బైకార్బోనేట్ అనమాట. సోడియం బైకార్బోనేట్ విల్ బీ ద కెమికల్ నేమ్ ఫర్ బేకింగ్ సోడా. సో 14th 2nd అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 15, an atomic pile is used for. సో అటామిక్ పైల్ అనేది దేనికి యూజ్ చేస్తారని అడుగుతున్నారండి. సో మెయిన్గా అది ఎందుకు అంటే అటామిక్ పైల్ అనేది న్యూక్లియర్ ఫిషన్ని కండక్ట్ చేయడానికి అటామిక్ పైల్ అనేది యూస్ అవుతుంది అనమాట. సో మనకి న్యూక్లియర్ ఫిషన్ కండక్ట్ చేయడానికి అటామిక్ పైల్ యూస్ అవుతుంది కాబట్టి మనకి 15 దానికి ఆన్సర్ అనేది 2 అవుతుంది, కండక్టింగ్ న్యూక్లియర్ ఫిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ప్రెజెంట్ అండర్ ప్రెషర్ ఇన్ సాఫ్ట్ డ్రింక్స్. సో మనకి సాఫ్ట్ డ్రింక్స్లో ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉండొచ్చు ఈ క్వశ్చన్. సో మనకి సాఫ్ట్ డ్రింక్స్లో మనకి ఏ గ్యాస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అండర్ ప్రెషర్ కింద అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల మనకి ఆ ప్రెషర్ ఫామ్ అనేది వస్తుంది కదండి. కూల్ డ్రింక్స్ ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి సో కార్బన్ డైఆక్సైడ్ వల్లే మనకి అది ఫోమ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో 6th దానికి 3rd అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 17, ద సబ్స్టెన్స్ విచ్ డస్ నాట్ ఎక్స్పాండ్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు సాలిడ్ స్టేట్.
సో ఏ సబ్స్టెన్స్ అని అడుగుతున్నారు. సో డస్ నాట్ ఎక్స్పాండ్ అడుగుతున్నారు. విచ్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి వెళ్ళే ప్రాసెస్లో ఏది ఎక్స్పాండ్ అవ్వదు, ఏ సబ్స్టెన్స్ అనేది ఎక్స్పాండ్ అవ్వదు అని అడుగుతున్నారు. సో మనకి ఆన్సర్స్ చూస్తే లైక్ వాటర్, క్యాస్ట్ ఐరన్, అల్యూమినియం అండ్ టైప్ మెటల్ అనమాట. సో మనకి 4లో మనకి టైప్ మెటల్ అనేది ఎక్స్పాండ్ అవ్వదని, డస్ నాట్ ఎక్స్పాండ్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు సాలిడ్ స్టేట్. సో మనకి 17కి టైప్ మెటల్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 18th వన్, ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ యూజ్డ్ ఇన్ హార్ట్ ఫేస్ మేకర్స్. సో మనకి ఫేస్ మేకర్స్ అన్ని సర్జరీ చేస్తుంటారు కదా నార్మల్గా, ఆ ఫేస్ మేకర్స్లో లైక్ యాక్టివ్ ఎలిమెంట్, రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏది యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సో మనకి వాటిలో యూజ్ చేసే ఎలిమెంట్ వచ్చి యురేనియం అండి. యురేనియంని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. హార్ట్ ఫేస్ మేకర్స్లో మనకి యురేనియం అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తారు. సో 18కి 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 19th అండి, ది ఎలిమెంట్ విచ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బై న్యూక్లియర్ ఫిషన్. సో లైక్ న్యూక్లియర్ వాటిల్లో ఉపయోగించే ఎలిమెంట్ ఏంటి, ఎందువల్ల అంటే మెయిన్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి, న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి న్యూక్లియర్ దాంట్లో ఏ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తామని అడుగుతున్నారు. సో మనకి అక్కడ కూడా యూజ్ చేసే ఎలిమెంట్ వచ్చి మనకి యురేనియమేనండి. యురేనియమే యూజ్ చేసి మనకి న్యూక్లియర్ ఫిషన్ ప్రాసెస్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో 19 దానికి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి, సో టేబుల్ సాల్ట్ గెట్స్ మాయిస్ట్ డ్యూరింగ్ రైనీ సీజన్ బికాస్. సో మనకి టేబుల్ సాల్ట్ అనేది మీరు అట్లాగే బయట వదిలేస్తే టేబుల్ సాల్ట్ అనేది రైనీ సీజన్లో మనకి అది కొంచెం తడితడిగా అయిపోతుంది అనమాట. మీరు గమనించే ఉంటారు, తడితడిగా అయిపోతుంది కదా. సో అలా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారండి. సో ఎందుకు అంటే మనకి సోడియం క్లోరైడ్ అనేది లైక్ మనకి హైడ్రోస్కోపిక్ ఇంప్యూరిటీస్ అనేవి లైక్ మెగ్నీషియం క్లోరైడ్ అలాంటి ఇంప్యూరిటీస్ని కంటైన్ అయి ఉంటుంది అనమాట. సో దానివల్ల ఈ పర్టికులర్ టేబుల్ సాల్ట్ అనేది మాయిస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో సోడియం క్లోరైడ్ కంటైన్స్ హైడ్రోస్కోపిక్ ఇంప్యూరిటీస్ లైక్ మెగ్నీషియం క్లోరైడ్. సో ఇవి ఉండడం వల్ల మనకి పర్టికులర్ టేబుల్ సాల్ట్ అనేది మనకి రైనీ సీజన్లో మాయిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 21, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ లూబ్రికెంట్ ఇన్ హెవీ మెషిన్స్. సో మనకి హెవీ మెషిన్స్లో ఏది లూబ్రికెంట్గా యూజ్ చేస్తామని అడుగుతున్నారండి. సో మనకి ఫాలోయింగ్ ఆప్షన్ చూస్తే మనకి బాక్సైట్, సల్ఫర్, ప్రాస్ఫరస్ అండ్ గ్రాఫైట్ అనమాట. సో మనకి లూబ్రికెంట్గా ఏది యూజ్ చేస్తామంటే హెవీ మెషిన్స్లో గ్రాఫైట్ అనేది మనకి లూబ్రికెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 21 ఆన్సర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 22 అండి, ద యానోడ్ ఇన్ ఏ డ్రై సెల్ కంటైన్స్ ఆఫ్. సో మనకి పర్టికులర్ డ్రై సెల్లో యానోడ్ అనేది ఏం కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. సో ద యానోడ్ ఇన్ ఏ డ్రై సెల్ కంటైన్స్ ఆఫ్ ఏం కలిగి ఉంటుంది అంటే మనకి ఆన్సర్స్ చూద్దామండి. కాపర్, జింక్, కాడ్మియం అండ్ గ్రాఫైట్. సో మనకి డ్రై సెల్లో మనకి యానోడ్లో ఏముంటుంది అంటే జింక్ అనేది ఉంటుందండి. సో మనకి 22కి ఆన్సర్ అనేది 2 అవుతుంది. సో నెక్స్ట్ అండి 23, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు అయోడైజ్ కామన్ సాల్ట్. సో అయోడైజ్ చేయడానికి కామన్ సాల్ట్ని ఏది యూజ్ చేస్తారు అంటే మనకి ఏం యూజ్ చేస్తారో అడుగుతున్నారు అనమాట. అయోడైజ్ చేయడానికి కామన్ సాల్ట్ని మనకి ఏంటంటే పొటాషియం అయోడేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో పొటాషియం అయోడేట్ యూజ్ చేసి పర్టికులర్ కామన్ సాల్ట్ని అయోడైజ్ చేయడం జరుగుతుంది. సో 23కి ఆన్సర్ అనేది 3 అవుతుంది. సో నెక్స్ట్ అండి 24, మిల్క్ ఈస్ ఏ కొలాయిడల్ సిస్టమ్ ఇన్ విచ్. సో మనకి మిల్క్ అనేది కొలాయిడల్ సిస్టమ్ అనమాట. సో ఇన్ విచ్ అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ చూద్దాం. వాటర్ ఈస్ డిస్పోజ్డ్ ఇన్ ఫ్యాట్, fat is dispersed in water, water and fat are dispersed in each other, fat is dissolved. సో మనకి ఆ మిల్క్ అనేది కొలాయిడల్ సిస్టమ్ ఇన్ విచ్ ఫ్యాట్ ఈస్ డిస్పోజ్డ్ ఇన్ వాటర్ అనమాట. ఫ్యాట్ అనేది వాటర్లో డిస్పోజ్ అయి ఉంటుంది. సో ఫ్యాట్ ఈస్ డిస్పోజ్డ్ ఇన్ వాటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 24, 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 25, ద ఎంజైమ్ దట్ కన్వర్ట్స్ గ్లూకోజ్ టు ఎథైల్ ఆల్కహాల్ ఈజ్. సో మనకి ఒక గ్లూకోజ్ నుంచి ఎథైల్ ఆల్కహాల్కి కన్వర్ట్స్ గ్లూకోజ్ని ఎథైల్ ఆల్కహాల్కి కన్వర్ట్ చేసే ఎంజైమ్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మనకి కన్వర్ట్ చేసే ఎంజైమ్ వచ్చి మనకి జైమేస్ అనమాట. జైమేస్ అనేది మనకి ఆ పర్టికులర్ ఎంజైమ్ అనేది గ్లూకోజ్ని ఎథైల్ ఆల్కహాల్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో 25కి ఆన్సర్ అనేది 3 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 26, సిల్క్ ఫైబర్ ఈజ్ కెమికలీ. సో కెమికలీగా సిల్క్ ఫైబర్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి సిల్క్ ఫైబర్ అనేది ఒక ప్రోటీన్ అండి. సో మనకి సిల్క్ ఫైబర్ అనేది ప్రోటీన్ కాబట్టి మనకి 26కి ఆన్సర్ అనేది 3 అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి 27, హూ డెవలప్డ్ హైడ్రోజన్ బాంబ్. సో మనకి హైడ్రోజన్ బాంబ్ డెవలప్ చేసింది ఎవరు అంటే మనకి ఎడ్వర్డ్ టెల్లర్ అండి. సో మనకి ఎడ్వర్డ్ టెల్లర్ గారు మనకి హైడ్రోజన్ బాంబ్ అనేది డెవలప్ చేయడం జరిగింది కాబట్టి 27కి ఆన్సర్ అనేది 3 అవుతుంది. సో నెక్స్ట్ అండి 28,
when there are two electrons in the same orbital they have. సో మనకి ఒక పర్టికులర్ ఆర్బిటాల్లో రెండు ఎలక్ట్రాన్స్ కానీ ఉంటే ఆ రెండిటికి ఏముంటాయి అని అడుగుతున్నారండి. సో మనకి అవి రెండు ఏంటంటే ఆపోజిట్గా స్పిన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఒక పర్టికులర్ ఆర్బిటాల్లో మనకి రెండు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటే అవి రెండు ఆపోజిట్ స్పిన్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి 28కి ఆన్సర్ అనేది 2 అవుతుంది. సో నెక్స్ట్ అండి 29 గ్యాల్వనైజేషన్ ఈజ్ ది. సో మనకి గ్యాల్వనైజేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి గ్యాల్వనైజేషన్ అంటే డిపోజిషన్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ అనమాట. ఐరన్ మీద జింక్ డిపోజిషన్ అయితే దాన్ని ఏమంటామంటే ఆ ప్రాసెస్ని గ్యాల్వనైజేషన్ అంటారు. సో మనకి 29కి 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అండి ఫర్మెంటేషన్ ఆఫ్ మిల్క్ టు కర్డ్ ఈజ్ డ్యూ టు. సో మనకి పర్టికులర్గా మిల్క్ నుంచి కర్డ్ అనేది ఫర్మెంటేషన్ ప్రాసెస్లో మిల్క్ అనేది కర్డ్గా మారుతుంది కదా. సో అది ఎందువల్ల జరుగుతుంది అని అడుగుతున్నారు. సో మనకి దాంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుందండి, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఆ బ్యాక్టీరియా అనేది ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో అది హెల్ప్ అవుతుంది అనమాట. సో మనకి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా వల్ల ఈ మిల్క్ అనేది కర్డ్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో 30 దానికి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి 31 by which organic compound all the oils are known. సో ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అన్ని ఆయిల్స్ని ఏ ఆర్గానిక్ కాంపౌండ్తో లైక్ మనకి తెలుస్తుంది అని అడుగుతున్నారు. మనకి నార్మల్గా తెలిసేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి ఆయిల్స్లో అంటే మనకి హైడ్రోకార్బన్ అనమాట. సో హైడ్రోకార్బన్ ఆటమ్ లైక్ కాంపౌండ్ అనేది మనకి ఆయిల్స్లో అనేది మనకి తెలిసినటువంటి కాంపౌండ్ అనమాట హైడ్రోకార్బన్. సో 31 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అండి 32 ద అటామిక్ నెంబర్ ఆఫ్ carbon is 6. Atomic number is 6 and its atomic mass is 12. So how many are there protons in the nucleus of carbon? సో మనకి పర్టికులర్గా అటామిక్ నెంబర్ వచ్చి 6 అంట అండ్ అటామిక్ మాస్ వచ్చి 12 అంట. లైక్ హౌ మెనీ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారండి. సో మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయంటే సో ఈ అటామిక్ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఈక్వల్ అండి. సో మనకి ఆ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చి మనకి 6 ప్రోటాన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ వచ్చి 6 కాబట్టి మనకి ప్రోటాన్స్ కూడా మనకి 6 ఉంటాయి. సో మనకి 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 32 6 ఆన్సర్ అనేది 1 అవుతుంది. సో మనకి 33rd క్వశ్చన్ హూ డెవలప్డ్ ఆటమ్ బాంబ్. ఇందాక మనకి హైడ్రోజన్ బాంబ్ వచ్చి ఎడ్వర్డ్ టెల్లర్ అని చెప్పాం కదండి. సో ఆటమ్ బాంబ్ ఎవరు తయారు చేశారని ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆటమ్ బాంబ్ తయారు చేసింది రాబర్ట్ అండి, జే రాబర్ట్ గారు. సో మనకి 33rdకి ఆన్సర్ అనేది జే రాబర్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 33rd ఆన్సర్ అనేది 2 అవుతుంది. సో నెక్స్ట్ అండి 34 ద మేజర్ హార్మ్ఫుల్ గ్యాస్ ఎమిటెడ్ బై ఆటోమొబైల్ వెహికల్ విచ్ కాసెస్ ఎయిర్ పొల్యూషన్. సో మనకి ఆటోమొబైల్ వెహికల్ రిలీజ్ చేస్తామంటే హార్మ్ఫుల్ గ్యాస్ ఏంటి అని అడుగుతున్నారు. ఏదైతే ఎయిర్ పొల్యూషన్ కాజ్ చేస్తుందో అది ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి 34 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 35 ద యాసిడ్ యూజ్డ్ ఇన్ లెడ్ స్టోరేజ్ సెల్స్ ఈస్. సో మనకి లెడ్ స్టోరేజ్ సెల్స్లో యూజ్ చేసే అటువంటి యాసిడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి యూజ్ చేసేటువంటి యాసిడ్ వచ్చి సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తామండి. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి 35కి ఆన్సర్ అనేది 4 అవుతుంది. సో నెక్స్ట్ అండి 36 మిల్క్ టేస్ట్ సోర్ వెన్ కెప్ట్ ఇన్ ద ఓపెన్ ఫర్ సమ్ టైమ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్. సో మనకి బయట అట్లే ఉంచేస్తే ఆ పాలని సో అది కొంచెం పుల్లగా అనిపిస్తాయి అనమాట, పుల్లగా సోర్గా అనిపిస్తాయి. సో అది ఎందుకు అని అడుగుతున్నారు. సో మనకి ఎందువల్ల అంటే మనకి లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో కొంచెం సోర్ అనే టేస్ట్ లైక్ ఒగరు అంటే ఎలా చెప్పాలి ఒగరుగా అనిపిస్తాయి అనమాట, కొంచెం పుల్లగా ఒగరుగా అన్నట్టు అనిపిస్తాయి అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చి బికాస్ లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవడం వల్ల అలా జరుగుతుంది. సో 36కి 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి వాట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సబ్స్టెన్స్ ఇన్ ఫ్లోరసెంట్ ట్యూబ్స్. సో ఫ్లోరసెంట్ ట్యూబ్స్లో మనకి ఎక్కువగా మోస్ట్ కామన్లీ యూజ్డ్ సబ్స్టెన్స్ ఏది ఎక్కువగా వాడతారు ఫ్లోరసెంట్ ట్యూబ్స్లో అడుగుతున్నారు. సో మనకి యూజ్ చేసేది వచ్చి మెర్క్యూరీ వేపర్ అండ్ ఆర్గాన్ అండి. సో మనకి మెర్క్యూరీ వేపర్ అండ్ ఆర్గాన్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట ఫ్లోరసెంట్ ట్యూబ్స్లో. సో మనకి 37కి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి వాట్ ఈస్ ద మిల్క్ ఆఫ్ మెగ్నీషియా కెమికలీ. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని దేన్ని కెమికల్గా ఏమని పిలుస్తారు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని ఏమని అంటారు అంటే మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని అనడం జరుగుతుందండి. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనమాట. సో మనకి 38కి 4th అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 39 సోప్ ఈస్ ప్రిపేర్డ్ బై బాయిలింగ్ కాస్టిక్ సోడా విత్. సో కాస్టిక్ సోడాని దేంతో బాయిల్ చేయడం వల్ల మనకి సోప్ అనేది ప్రిపేర్ అవుతుంది అంటే సో మనకి ఆన్సర్ శుద్ధం ఆల్కహాల్, కిరోసిన్ ఆయిల్, గ్లిజరిన్ అండ్ ఫ్యాట్స్ అనమాట. సో మనకి
ఫ్యాట్స్ని బాయిల్ చేయడం వల్ల కాస్టిక్ సోడాతో మనకి సోప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫ్యాట్స్ని ఆ కాస్టిక్ సోడాతో బాయిల్ చేయడం వల్ల మనకి సోప్ అనేది ప్రిపేర్ అవుతుంది అన్నమాట. సో 39కి ఆన్సర్ అనేది 4 అవుతుంది. సో నెక్స్ట్ అండి, బ్రాంజ్ ఈస్ అన్ అలాయ్ ఆఫ్. సో మనకి బ్రాంజ్ అనేది దేని యొక్క అలాయ్ అని అడుగుతున్నారండి. సో మనకి బ్రాంజ్ అనేది కాపర్ అండ్ టిన్ యొక్క అలాయ్ అనమాట. కాపర్ అండ్ టిన్ యొక్క అలాయ్ వచ్చి మనకి బ్రాంజ్ అవుతుంది. సో 40కి మనకి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 41 వచ్చి మనకి ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఈస్. సో మనకి హైడ్రోకార్బన్ యొక్క న్యాచురల్ సోర్స్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. న్యాచురల్ సోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ వచ్చి మనకి క్రూడ్ ఆయిల్ విల్ బీ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్. సో 41 ఆన్సర్ వచ్చి 1. సో నెక్స్ట్ అండి 42 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ చీప్లీ ప్రజెంట్ ఇన్ ఎల్పిజి. సో మనకి ఎల్పిజిలో ఎక్కువగా ఉండేది ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఎల్పిజిలో ఉండేటువంటిది వచ్చి బ్యూటేన్ అండి. బ్యూటేన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట లైక్ ఎల్పిజిలో. సో మనకి 42 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 43 విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ గాల్వనైజ్ ఐరన్. గాల్వనైజ్ ఐరన్లో మనకి ఏ మెటల్స్ ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ యూజ్డ్ టు గాల్వనైజ్. సో ఐరన్ని గాల్వనైజ్ చేయడానికి ఏ మెటల్స్ వాడతాము అని అడుగుతున్నారు అనమాట. సో మనకి యూజ్ చేసేటువంటి మెటల్ వచ్చి జింక్ అనే మెటల్ని యూజ్ చేయడం. ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పాం కదా, జింక్ డిపాజిషన్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ అని ఇందాక ప్రీవియస్ బిట్స్లోనే. సో గాల్వనైజేషన్ ప్రాసెస్, వాట్ ఈస్ గాల్వనైజేషన్ ప్రాసెస్ అంటే డిపాజిషన్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ అని చెప్పాం కదండి. సో మనకి గాల్వనైజ్ ఐరన్ చేయడానికి ఏ మెటల్ అనేది వాడతామంటే జింక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 43 ఆన్సర్ అనేది 3 అవుతుంది. సో నెక్స్ట్ అండి 44 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్. సో మనకి ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కానటువంటిది ఏది అని అడుగుతున్నారండి. సో మనకి రూబీ, ఎమరాల్డ్, సఫైర్ వచ్చి మనకి ప్రీషియస్ స్టోన్స్ అండి. పెరల్ అనేది ప్రీషియస్ స్టోన్ కింద రాదనమాట. సో పెరల్ అనేది నాట్ ఏ ప్రీషియస్ స్టోన్స్ కింద అది రాదు. సో మనకి 44 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 45 విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ప్రొవైడ్స్ ఎంఫోటెరిక్ ఆక్సైడ్. ఎంఫోటెరిక్ ఆక్సైడ్ని ప్రొవైడ్ చేసేటువంటి మెటల్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఎంఫోటెరిక్ ఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేసే మెటల్ వచ్చి అల్యూమినియం అండి. సో 45 ఆన్సర్ అనేది 3 అవుతుంది. సో నెక్స్ట్ అండి 46 హంబర్గర్ ఎఫెక్ట్ ఈస్ అదర్వైజ్ నోన్ యాజ్. హాంబర్గర్ ఎఫెక్ట్ అనేది అన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారో అడుగుతున్నారు. సో మనకి హంబర్గర్ ఎఫెక్ట్ని మనం క్లోరైడ్ షిఫ్ట్ అనేది అనే పేరుతో పిలవడం జరుగుతుందండి. సో మనకి 46కి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 46 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ అండి 47 విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈస్ ఫౌండ్ ఇన్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో మనకి మన హ్యూమన్ బాడీలో మ్యాక్సిమం పర్సంటేజ్ ఉండేటువంటి ఎలిమెంట్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మనకి ఎక్కువగా ఉండేటువంటి ఎలిమెంట్ వచ్చి మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి 47 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ అండి 48 విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేజ్ ఈ suitable indicator when solution of sodium carbonate is mixed with sulfuric acid. సో ఏ స్టేజ్ అనేది సూటబుల్ అనమాట, సూటబుల్ ఇండికేటర్ అవుతుంది when sodium carbonate అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో మిక్స్ అయినప్పుడు ఏ స్టేజ్ అనేది సూటబుల్ ఇండికేటర్ అవుతుంది. ఇండికేటర్ లైక్ కలర్ ఇక్కడ చూస్తే మనకి కలర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఏది అనేది సూటబుల్ ఇండికేటర్ అవుతుంది అంటే మనకి మిథైల్ ఆరెంజ్ అనేది కరెక్ట్ సూటబుల్ ఇండికేటర్ అవుతుంది అనమాట. సో వెన్ సోడియం కార్బోనేట్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో మిక్స్ అయినప్పుడు. సో 48 ఆన్సర్ అనేది 4 అవుతుంది. సో నెక్స్ట్ అండి 49 విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్యూర్ మ్యాటర్. సో ప్యూర్ మ్యాటర్ అనే దాంట్లో కింది వాటిలో ఏది అని అడుగుతున్నారు. సో మనకి చూస్తే కార్బన్ డైఆక్సైడ్, బ్రాస్, ఎయిర్ అండ్ ఐరన్ అంటే మనకి విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ప్యూర్ మ్యాటర్ అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్యూర్ మ్యాటర్ కింద వస్తుంది అనమాట. సో మనకి 49 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 50 అండి లాస్ట్ బిట్ ఆఫ్ దిస్ వీడియో విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ కోల్ కంటైన్స్ 90% ఆఫ్ కార్బన్. సో ఏ పర్టికులర్ కోల్లో మనకి 90% ఆఫ్ కార్బన్ అనేది ఉంటుంది అంటే మనకి ఆల్రెడీ ఈ బిట్ అనేది మనం ఆల్రెడీ ఫిజిక్స్ చాప్టర్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. లైక్ హీట్ అనేది ఎక్కువ ఏ పర్టికులర్ కోల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే యాంథ్రసైట్ అని. సో 90% ఆఫ్ కార్బన్ ఉన్నది కూడా మనకి కార్బన్ డైఆక్సైడే అనమాట. సో మనకి కార్బన్ ఉండడం వల్లే దానికి హీట్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. హీటింగ్ డిగ్రీ సెంటిగ్రేడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనకి 50 అనేది యాంథ్రసైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, లైక్ ఫస్ట్ 50 బీట్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ అయితే కవర్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు కోసం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ మా వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.